డొనాల్డ్ ట్రంప్ మొదటి పదవీ కాలంలో భారత్కు మంచి చేశారా, లేదంటే రెండో పదవీ కాలంలో మంచి చేశారా అని అడిగితే చాలామంది ఆ, భారత్ను ప్రశంసించారు. మొదటి పదవీ కాలంలోనే అప్పుడే బాగుండేదని చాలామంది అంటుంటారు. కానీ నిపుణులు అయితే ఏమంటున్నారంటే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు భారత్కు మరింత మేలు చేస్తున్నారు రెండో పదవీ కాలంలో. తన మొండి వైఖరి, అహంకారము అట్లాంటి వాటితో నిర్ణయాలు తీసుకుంటుండడం వలన తెలియకుండానే భారత్ను ఒక సూపర్ పవర్గా మారుస్తున్నారు, నిలబెడుతున్నారు ప్రపంచంలో అన్నటువంటిది. రెండవ ప్రపంచ యుద్ధం నుండి కొనసాగుతున్నటువంటి పాత ప్రపంచ వ్యవస్థను ట్రంప్ పూర్తిగా కూల్చేశారు. ఆయన తన కోపంతో, మొండి వైఖరితో ప్రస్తుతం ఉన్నటువంటి గ్లోబల్ సిస్టమ్ను మార్చకపోతే ప్రపంచం దశాబ్దాలుగా సాగుతూనే పాత పద్ధతిలోనే కొనసాగేది. అంటే ట్రంప్ నిర్ణయాల వల్ల ఇప్పుడు ప్రపంచానికి ఒక్కటే భారత్ ఆశగా కనిపిస్తోంది అని చెప్తున్నటువంటిది. మరి దీనికి ఒక ఉదాహరణ, ఇజ్రాయిల్ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాబోయే 10 ఏళ్లలో అమెరికా పైన తన సైనిక, ఆర్థిక ఆధారితత్వాన్ని తగ్గించుకుంటామని ప్రకటించింది. అంతేకాకుండా ఇంకొక అడుగు ముందుకు వేసి భారత్తో భారీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎఫ్టీఏ కుదుర్చుకుంది. తన ఆయుధ తయారీని కూడా భారత్కు తరలిస్తామని కూడా తెలియజేసింది. ఇదంతా ట్రంప్ వైఖరి వల్లనే ఇట్లా జరిగింది. మరి అలాగే జనవరి 27న యూరోపియన్ యూనియన్ భారత్తో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. మరి దశాబ్దాలుగా భారత్ను తక్కువ చేసి చూసినటువంటి యూరప్ నేడు తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవటానికి భారత్ వైపు చూస్తుంది. మరి డొనాల్డ్ ట్రంప్ బెదిరింపుల తరువాతే యూరప్ దేశాలకు తాము ఎంత బలహీనంగా ఉన్నామో అన్నటువంటిది అర్థమయ్యింది అని చెప్తున్నారు. నమస్తే.